మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలు 5 గంటల వరకు కూడా సమయం ఇచ్చినటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాలకి. సో మన్యం జిల్లాలో కావచ్చు, లేదా అల్లూరి ప్రాంతంలో కావచ్చు, లేదా ఆల్రెడీ ఏదైతే పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంత ఏజెన్సీ ప్రాంతంలో కావచ్చు, వీటన్నిటికీ ప్రత్యేకించి హెలికాప్టర్ల ద్వారా కూడా ఈసారి పోలింగ్ సిబ్బందిని అక్కడ ఏదైతే సామగ్రిని కూడా తరలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తానికైతే మాత్రం ప్రతి ఓటరు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు సాగుతున్నట్లు మనకు కనిపిస్తోంది. కానీ ఏదైతే అక్కడ జరిగేటువంటి ఇతరత్ర కార్యక్రమాలు, ఏదైతే ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా ఎక్కడైతే భగ్నం కలుగుతుందో వీటిపైన మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఉత్తరాంధ్రలో ఓవరాల్ గా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, సో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకించి కూడా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, సమయం విషయంలో కూడా ప్రత్యేకించి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు నాయుడు? శ్రీహరి, ఉత్తరాంధ్ర మొత్తం చూసుకుంటే 34 అసెంబ్లీకి సంబంధించి అలాగే 4 పార్లమెంటు జరుగుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతం చాలా కీలకమైంది. అరకు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా అందులో ఒక 2 నియోజకవర్గాలు మినహా మిగతా 5 నియోజకవర్గాలు పూర్తిగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అల్లూరు జిల్లాలో ఎక్కువగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉండడంతో పాటు అక్కడ పోలింగ్ అనేది సాధారణంగా మిగతా చోట్ల 6 గంటల వరకు జరిగితే అక్కడ దాదాపు గంట నుంచి 2 గంటల ముందే పోలింగ్ నిలిపివేస్తారు. మరోవైపు మారుమూల ఏఓబీ బోర్డర్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకి నడిచి కూడా వెళ్ళడం రోజులు కొన్ని గంటల సమయం పడుతుంది కాబట్టి సిబ్బంది వెళ్ళలేకపోయారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా హెలికాప్టర్లు తరలించేందుకు కూడా కొన్ని చోట్ల ఏర్పాట్లు చేసినట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు ఏంటంటే ఎందుకంటే ఆ పోలింగ్ కేంద్రాల నుంచి తిరిగి తీసుకురావడానికి కూడా సమయం ఎక్కువగా పడుతుంది కాబట్టి దాదాపుగా 2 అవర్స్ బిఫోరే చాలా చోట్ల పడుతుంది. కొన్ని చోట్ల 1 అవర్ బిఫోర్ కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సాధారణ ప్లెయిన్ ఏరియాలో జరిగేటువంటి ఎన్నికలకి అక్కడికి కూడా సమయం అనేది ఖచ్చితంగా మార్పు ఉంటుంది. మరోవైపు ఇప్పటికే అక్కడ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సో ఖచ్చితంగా బలగాలను అయితే మోహరించడంతో పాటుగా స్పెషల్ టీమ్స్ నీటిని కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ టీమ్స్ని తీసుకెళ్ళడం కానీ ఇవి కానీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగతా ప్లెయిన్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం, విశాఖపట్నంలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు విశాఖపట్నం విషయానికి వస్తే సుమారుగా 1869 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ పోలింగ్ కేంద్రాల్లో కేవలం 476 కొన్ని ఏవైతే హైపర్ సెన్సిటివ్ కింద గుర్తించడం జరిగింది. అయితే ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వెబ్ కాస్టింగ్ అనేది నిర్వహిస్తుంది. అయితే మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా బాడీ కెమెరాస్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన విశాఖలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. సో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మనం చూడవచ్చు. అన్ని చోట్ల ఇదే తరహాలో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో సుమారుగా 1200 వరకు ఓట్లు ఉంటాయి. 1200 నుంచి 1400 మాత్రమే, 1400కు మించి అయితే అక్కడ పోలింగ్ కేంద్రంలో ఉండేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు మనం చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి ఆల్రెడీ పోలింగ్ కేంద్రాలకి సిబ్బంది కానీ వీళ్ళు కానీ ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. వాళ్ళ అభ్యర్థులకు సంబంధించినటువంటివి సో ఎంతమంది ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించి ఒకటి, అలాగే పక్కన మనం చూడొచ్చు పార్లమెంట్కి సంబంధించి సో ఒక్కొక్క సంఖ్యను బట్టి పెరుగుతుంది. ఒక్కొక్క దాంట్లో 16 వరకు ఉంటాయి. అవి 32 దాటితే మాత్రం ఒక 3వ బ్యాలెట్ కూడా వాడాల్సి వస్తుంది. విశాఖపట్నంలో మాత్రం 3 ఏదైతే ఎంపీకి సంబంధించి 3 బ్యాలెట్లను 3 పూర్తి స్థాయిలో ఈవీఎంలని వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిబ్బంది అంతా చేరుకున్నారు. మరోవైపు ప్రతిదీ కూడా వెబ్ కాస్టింగ్ అనేది నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు లోపలికి ఎంటర్ అయ్యే ప్రతిదీ కూడా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లాలో అయితే సుమారుగా 1435 అలాగే సమస్యాత్మక ప్రాంతాలు వీటిలన్నింటిలో కూడా ఇదే తరహాలో వెబ్ కాస్టింగ్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు ఆల్రెడీ చేరుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి మెటీరియల్ వీటిని ఆల్రెడీ పరిశీలించి సో రేపు జరగబోయేటువంటి పోలింగ్ కావాల్సిన సంబంధించిన మెటీరియల్ అంతా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట కూడా ఏంటంటే పోలీసులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మోహరించడం, వీళ్ళకి అన్ని రకాల పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అనేది మనం పర్యవేక్షిస్తున్నారు. మనం చూడొచ్చు పోలింగ్ సిబ్బంది చేరుకోవడం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు. ఎందుకంటే తెల్లవారి 5:30 నుంచే ఖచ్చితంగా మాక్ పోల్ నిర్వహించి అక్కడ ఈవీఎంస్ కానీ మిగతా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సిబ్బంది చేరుకున్నారు. మరోవైపు రేపు ఎండ తీవ్రత అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి చోట బయట టెంట్స్ వేయడంతో పాటు వచ్చే వాళ్ళకి మనం చూడొచ్చు రైట్ సైడ్ సో మంచినీళ్ళు కానీ ఇతర సౌకర్యాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఇటు సిబ్బందితో పాటు అటు ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే పోలింగ్ కేంద్రం ఉందో పోలింగ్ కేంద్రంకి 200 మీటర్స్ వెలుపల మాత్రమే వాహనాలు కానీ ఇవి కానీ ఉంటాయి. లోపలికి ఎవరికి కూడా మొబైల్స్ కానీ ఇవి కానీ అనుమతి లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైనా మొబైల్స్ అక్కడ ఒక ట్రేస్ ఏర్పాటు చేస్తాం బట్ అది పూర్తి బాధ్యత మీదే. లోపలికి ఎవరికి కూడా మొబైల్స్ కానీ ఇవి కానీ అనుమతించేది లేదు. రెండోది వెబ్ కాస్టింగ్ ప్రతి చోట ఉంటుంది. ఇవి ఏదైతే సెంట్రల్ సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఉందో అక్కడ కనెక్టివిటీ ఉంటుంది. ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక సీసీటీవీ ఇప్పుడు ఏవైతే వెబ్ కాస్టింగ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్కడికక్కడ మానిటర్ చేసి సమస్యాత్మక ప్రాంతాల్లో మరోవైపు పోలీసులకి మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు విశాఖలో ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా అక్కడ ఉండేటువంటి ఇన్స్పెక్టరీ రేంజ్ వాళ్ళకి బాడీస్ కూడా కొన్ని కెమెరాస్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా లైవ్ టెలికాస్టింగ్ మానిటర్ చేయడం, అంటే ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగిన అల్లర్లు జరిగిన వాటిని ఎప్పటికప్పుడు వెబ్ కాస్ట్ చేయడంతో పాటుగా
గుర్తించి ప్రత్యేకంగా టీమ్స్ని పంపించడానికి కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక స్టాండ్ బై ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. సో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్స్ట్రా ఫోర్స్ని వాడుతున్నారు. ఒక విశాఖ జిల్లాలో మొత్తం ఉత్తరాంధ్ర పరిధిలో చూసుకుంటే సుమారుగా ఒక 40 కంపెనీల వరకు ఏవైతే పారామిలిటరీ బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అయితే ఈసీ అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది కానీ వీళ్ళు కానీ వాళ్ళంతా చేరుకోవడం జరిగింది. వాళ్ళ ఏర్పాట్లలో ప్రస్తుతం అయితే నిమగ్నమైనట్టు మనకి తెలుస్తుంది. రైట్ నాయుడు. సో మొత్తానికైతే మాత్రం మీరు అన్నట్లుగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే తీవ్రంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, కొంత స్వల్ప ప్రాంతాల్లో మాత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. ఓవరాల్గా 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. మిగిలినటువంటి 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కూడా నిర్వహించబోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి విషయం పైన చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, లేదా కొన్ని చోట్ల కవ్వింపు చర్యలకు గొడవలు సృష్టించేందుకు జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా ప్రతిపక్ష పార్టీలు ఏ రకంగా అలర్ట్ అవుతున్నాయి